ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. శ్రీ మహాసరస్వతి స్తవం భక్తితో పఠిస్తే సరస్వతీ కటాక్షం లభిస్తుంది. అంతేకాకుండా రోజుకు 3 కాలాల్లో పఠిస్తే సరస్వతీదేవికి సమానమైన జ్ఞానం లభిస్తుందని మార్కండేయ పురాణంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ మహాసరస్వతి స్తవం 1 సంవత్సరం పఠించడం వల్ల కాశీలో మరణించే యోగం లభిస్తుందని లేదా కాశీలో మరణించిన మోక్షమైన లభిస్తుందని అంటారు. జీవితంలో ఒక్కసారైనా సరే ఈ మహాసరస్వతి స్తవాన్ని పఠించాలి. శ్రీ మహాసరస్వతి స్తవం. అశ్వత్తర ఉవాచ జగద్ధాత్రీమహం దేవీ మారీరాధయిష్టు శుభం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం సరసద్దేవీ యత్కించిన్మోక్షవచ్చర్ధవత్పదం తత్సర్వం త్వయ్య సంయోగం యోగవద్దేవి సంస్థితం త్వమక్షరం పరం దేవి యత్ర సర్వం ప్రతిష్ఠితం అక్షరం పరమం దేవి సంస్థితం పరమాణువత్ అక్షరం పరమం బ్రహ్మ విశ్వం చైతత్క్షరాత్మకం దారుణ్యవస్థితో వహ్నిర్ భౌమాశ్చ పరమాణవః తథా త్వయి స్థితం బ్రహ్మ జగచ్ఛేదమశేషతః ఓంకారక్షర సంస్థానం యత్తు దేవి స్థిరాస్థిరం తత్ర మాత్రాత్రయం సర్వమస్తి యద్దేవి నాస్తి చ త్రయో లోకస్త్రయో వేదస్త్రైవిధ్యం పావకత్రయం త్రీణి జ్యోతింషి పర్ణశ్చ త్రయో ధర్మాగమస్తథా త్రయో గుణస్త్రయః శబ్దస్త్రయో వేదస్తదాశ్రమః త్రయః కాలస్తదవస్థః పీతరో హర్నిషాదయః ఏతన్మాత్రాత్రయం దేవి తపరూపం సరస్వతి విభిన్నదర్శినామాద్యా బ్రహ్మణో హి సనాతనః సోమసంస్థా హవిః సంస్థా పాకసంస్థాశ్చ సప్తయః తాస్త్వాదుచ్చారణాద్దేవి క్రియంతే బ్రహ్మవాదిభిః అనిర్దేశ్యం తథా చాన్యదర్ధమాత్రాన్వితం పరం అవికార్యాక్షయం దివ్యం పరిణామావివర్జితం తవైతత్పరమం రూపం యన్న శక్యం మయోదితుం విశ్వావాసం విశ్వరూపం విశ్వేశం పరమేశ్వరం సంఖ్యావేదాంతవాదోక్తం బహుశాఖాస్థిరీకృతం అనాదిమధ్యనిధనం సదసన్నాసదేవ యత్ ఏకత్వనేకం నాప్యేకం భవభేదాసమాశ్రితం అనాఖ్యం షడ్గుణాఖ్యం చ వర్గాఖ్యం త్రిగుణాశ్రయం నానాశక్తిమతామేకం శక్తివైభవికం పరం సుసుఖం మహాసౌఖ్యరూపం త్వయి విభావ్యతే ఏవం దేవి త్వయా వ్యాప్తం సకలం నిష్కలం చ యత్ అద్వైతావస్థితం బ్రహ్మ యచ్చద్వైతే వ్యవస్థితం ఏదా నిత్యమే వినశ్యంతి చాన్యే ఏవాస్తులాయే చ సూక్ష్మాతిసూక్ష్మః ఏవా భూమౌ ఏ అంతరిక్షేణ్యతో వా తేషం త్వత్వ ఏవోపలబ్ధిః యచ్చమూర్తం సమస్తం యద్వభూతేష్వేకమేకం చ కించిత్ యద్దివ్యస్తేకమతలే కేన్యతో వా త్వత్సంబంధం త్వత్సౌవరైర్యంజనైశ్చ ఇతి శ్రీ మార్కండేయ పురాణే त्रयोविंशोऽध्याये अश्वत्थर प्रोक्त
महासरस्वतीस्तवं सम्पूर्णम्।